మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళంలో అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నటువంటి మండపాలు, అందులో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయండి. శ్రీకాకుళంలో ఇలిసిపురం జంక్షన్ దగ్గర చాలా ముచ్చటగా, అంటే కైలాసంలో శివుడి దగ్గర ఉన్నటువంటి వినాయకుడు భూలోకానికి వస్తే ఆ కంఫర్ట్ మిస్ అవ్వకూడదంటూ ఇక్కడ ఉన్న కుర్రోలు వినూత్నంగా ఆలోచిస్తూ అక్కడ కైలాసంలో ఉన్న వినాయకుడికి ఏ విధంగా అయితే మంచు కొండలు పర్వతాల మధ్యలో ఉంటారో అదే విధంగా వీళ్ళు ఇక్కడ డెకరేషన్ అయితే చేయడం జరిగింది. ఆ డెకరేషన్ చూసినట్లయితే మీరు చాలా క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఒక మంచు కొండల మధ్య నుంచి మొత్తం గృహల్లోంచి ఈ చీకటిగా, అంటే కైలాసంలో శివుడి దగ్గరికి ఏ విధంగా అయితే వినాయకుడు ఉంటాడో తన తల్లిదండ్రుల దగ్గర ఎంతో ముచ్చటగా ఆడుకుంటున్నటువంటి మన ముద్ద గణపయ్య, బుజ్జి గణపయ్య భూలోకానికి మన కోసం వస్తే ఆ కంఫర్ట్స్ కానీ ఆ తాలూకా ఇటువంటి, అంటే ఆ పర్యావరణానికి కావలసినటువంటి ప్రతిదీ వీళ్ళు ఫాలో అవుతూ చాలా ముచ్చటగా దీన్ని అయితే గృహంలాగా తయారు చేసి ఈ మండపాన్ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ మండపానికి ఇంకో స్పెషల్ కూడా ఉన్నది. తన తండ్రి శివయ్యని పూజిస్తూ ధ్యానంలో ఉన్నటువంటి వినాయకుడు ఎవరైతే ఉంటారో భూలోకానికి వచ్చినా ఆ ధ్యానం మిస్ అవ్వకూడదని అదే కంఫర్ట్గా ఇక్కడ రెడీ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఒక్కసారి నాతో వచ్చినట్లయితే మీకు చూపిస్తాను. ధ్యాన మందిరంలో ఉన్నటువంటి వినాయకుళ్ళు ధ్యానం చేస్తూ ఎన్ని రకాలుగా కనబడుతున్నారంటే ఒక్కొక్క రకంగా ధ్యానంలో ఉన్నారు. శివుడి రూపంలో ఉన్నటువంటి వినాయకుడు శివధ్యానంలో ఉన్నారు. అలాగే చూడండి, కైలాసనాథుడైనటువంటి శివుడి అవతారాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్ని రకాలుగా వినాయకులు ధ్యానం చేస్తూ చాలా క్లియర్గా కనబడుతున్నటువంటి, చూడండి ఎంతో ముద్దుగా ఒక చిన్న గణపయ్య చేతులు కట్టుకొని తన తండ్రిని ధ్యానం చేస్తూ కనబడుతున్నట్లు ఎంతో, అంటే అపురూపంగా రూపుదిద్దినటువంటి కళాకారు యొక్క సృజనాత్మకతని మనం మెచ్చుకోవాల్సిందే. అదేవిధంగా ఇలిసిపురం యువత వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన, మర్రి ఓడలు కానీ, కొండలు కానీ, గృహలు కానీ, వీటన్నిటి మధ్యలోంచి ఈ వినాయకుడి యొక్క ధ్యానంతో తయారు చేసినటువంటి ఒక మండపాన్ని తయారు చేశారు. అయితే ఈ మండపానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎవరైనా తెలియకుండా లోపలికి వచ్చినట్లయితే ఇది ఒక మ్యాజిక్ గేమ్ గాను, అంటే ట్రెజర్ హంట్గా కూడా పనికొస్తుంది. ఒక 6 త్రోవలు వీళ్ళు పెట్టారు. అందులో ఒకే ఒక త్రోవ క్లియర్గా ఆ త్రోవ తెలుసుకొని వస్తే దేవుడి దగ్గరికి, మన వినాయకుడి దర్శనం దగ్గరికి రాగలుగుతారు. ఒకవేళ ఆ త్రోవ మిస్ అయితే అక్కడికక్కడే ఫన్నీగా తిరుక్కుంటూ ఆ మండపం చుట్టే తిరగడం అయితే జరుగుతుంది. సో ఆ త్రోవ ఏంటి అన్నది మీరు ప్రత్యక్షంగా వచ్చి చూస్తే ఆ థ్రిల్లింగ్ వేరేగా ఉంటుంది. సో ఆ త్రోవ ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్పదలుచుకోవట్లేదు. మీరే వచ్చి ప్రత్యక్షంగా చూడండి. చూసి ఈ అద్భుతమైనటువంటి వినాయకుడిని చూసి ఆయన దివ్య ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటున్నది. థ్యాంక్ యూ.